అంతర్జాతీయ ఉగ్రవాదం మూలాల వెనుక ఉన్న అసలు నిజాలిప్పుడు అమెరికా కేంద్రంగా బయటపడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో దశాబ్దాలుగా అలజడి సృష్టిస్తూ మారణ హోమానికి కారణమైన ఒక ఉగ్రవాద సంస్థకు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఒక పెద్ద అడ్డాగా మారింది. మన దేశంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉగ్రవాద నాయకుడు ఆసిన్ మాలిక్ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అంటే జేకేఎల్ఎఫ్ కార్యకలాపాలు టెక్సాస్ నుంచే సాగుతున్నాయి. ఈ ప్రమాదకరమైన నెట్వర్క్ వెనుక చాలా పెద్ద గుట్టే ఉంది. భారతదేశంలో తీవ్రమైన ఉగ్రవాద చర్యలు, హత్యలు, కిడ్నాప్లకు పాల్పడిన జేకేఎల్ఎఫ్ అధినేత ఆసిన్ మాలిక్కు 2022లో న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఆసిన్ మాలిక్ జైల్లో ఉన్నప్పటికీ ఈ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా నిరంతరాయంగా కొనసాగిస్తుంది. డాలాస్కు చెందిన రాజా ముజఫర్ అనే వ్యక్తి చాలా కాలం పాటు ఈ సంస్థకు యాక్టింగ్ చైర్మన్ గా వ్యవహరించారు. అతను టెక్సాస్లోని స్థానిక సంస్థలు, విధాన రూపకర్తలు, ఇస్లామిక్ గ్రూపులతో చేతులు కలిపి ఈ ఉగ్రవాద నెట్వర్క్ ను బలోపేతం చేశారు. 2024లో డల్లాస్లో జరిగిన జేకేఎల్ఎఫ్ సదస్సుకు అమెరికా ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ ఉగ్రవాద సంస్థ అమెరికాలోని విద్యా సంస్థలను, మానవ హక్కుల వేదికలను కూడా తమ సామర్థ్యానికి వాడుకుంటుంది. డల్లాస్లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ మానవ హక్కుల కార్యక్రమ డైరెక్టర్ డాక్టర్ రిక్ హాల్బెరిన్ ను ఆసిన్ మాలిక్ న్యాయ పోరాట ప్రపంచానికి అధిపతిగా నియమించారు. దీంతో పాటు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న గులాం నబీ ఫాయ్ వంటి ఇస్లామిక్ ఆపరేటివ్లతో రాజా ముజఫర్ చేతులు కలిపారు. గతంలో జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపకుడు అమానుల్లా ఖాన్ పాకిస్తాన్ శిక్షణా శిబిరాల ద్వారా భారత లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు స్వయంగా అంగీకరించారు. టెక్సాస్లో స్థిరపడిన పాకిస్తానీ కాశ్మీరీ వలసదారుల మద్దతుతో ఈ నెట్వర్క్ మరింత బలపడుతుంది. నార్త్ టెక్సాస్ ఇస్లామిక్ కౌన్సిల్ అధినేత, వ్యాపారవేత్త ముజీబ్ కాజీ ఈ ఉగ్రవాద గ్రూప్ కు పెద్ద ఎత్తున నిధులు, ప్రచారం కల్పిస్తున్నారు. ఆయన నడుపుతున్న వాయిస్ ఆఫ్ కాశ్మీర్ టీవీ ద్వారా జేకేఎల్ఎఫ్ ఉగ్రవాద నాయకులను వీరుడుగా చిత్రీకరిస్తున్నారు. 2026 మే నెలలో రాజా ముజఫర్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన తౌకీర్ గిలానీ వంటి కొత్త నాయకులకు ఈ టీవీ ఛానల్ పెద్ద వేదికగా మారింది. ఈ ప్రసారాల ద్వారా అమెరికా గడ్డపై నుంచే కాశ్మీర్ విచ్ఛిన్నకర శక్తులకు మద్దతు కూడగడుతున్నారు. అసలు ఈ జేకేఎల్ఎఫ్ నేర చరిత్రను పరిశీలిస్తే దీని వెనుక ఉన్న క్రూరత్వం స్పష్టంగా అర్థమవుతుంది. 1977లో బ్రిటన్లో ప్రారంభమైన ఈ సంస్థ తొలుత పాకిస్తాన్ ఐఎస్ఐ ఆర్థిక సహాయంతో ఎన్నో ఉగ్రవాద దాడులు, సామూహిక హత్యలు, కిడ్నాప్లకు పాల్పడింది. 1989లో కాశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణమైన మారణ హోమానికి వారిని వ్యాలీ నుంచి తరిమేయడానికి ఆసిన్ మాలిక్ ప్రధాన సూత్రధారి అని ప్రభుత్వం ప్రకటించింది. బయటకు లౌకిక సంస్థగా చెప్పుకునే ఈ గ్రూప్ అంతర్గతంగా జిహాద్ పిలుపులతో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని నడుపుతుంది. అమెరికా కోర్టులు కూడా ఈ సంస్థ బాంబు పేలుళ్లు, హత్యలకు పాల్పడినట్లు తగిన ఆధారాలు ఉన్నాయని గుర్తించాయి. 1994లో ఈ సంస్థ అహింస మార్గాన్ని ఎంచుకున్నట్లు నాటకమాడినా తెర వెనుక ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను కొనసాగించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆదేశాల మేరకు రావల్పిండి, బ్రిటన్, అమెరికా కేంద్రాలుగా ఆసిన్ మాలిక్ చైర్మన్ గా ఎంపికయ్యారు. లష్కరే తోయిబా వంటి ప్రమాదకరమైన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల శిక్షణా శిబిరాలను ఆసిన్ మాలిక్ సందర్శించినట్లు ఎన్ఐఏ నిరూపించింది. ముంబై దాడుల నిందితులతో కలిసి కశ్మీర్లో ఉగ్రవాద నిధుల సేకరణ, హవాలా లావాదేవీలు నిర్వహించినట్లు కోర్టులో రుజువైంది. హిజ్బుల్ ముజాహిదీన్, దుఖ్తరాన్ ఏ మిల్లత్ వంటి నిషేధిత సంస్థలతో కలిసి వీరు పనిచేశారు. ఈ టెక్సాస్ నెట్వర్క్ కేవలం జేకేఎల్ఎఫ్ తోనే ఆగకుండా ఇతర తీవ్రవాద గ్రూపులు కూడా విస్తరించింది. లష్కరే తోయిబాతో సంబంధాలున్న షబీర్ షా వంటి వారికి మద్దతుగా డల్లాస్ వేదికలు నిధులు సేకరిస్తున్నాయి. జిహాద్ ను సమర్థించే దుఖ్తరాన్ ఏ మిల్లత్ అధినేత్రి ఆసియా ఆంధ్రాబీ ప్రతినిధిగా గజాలా హబీబ్ అనే టెక్సాస్ కార్యకర్త పనిచేస్తున్నారు. హ్యూస్టన్, ఆస్టిన్ నగరాల నుంచి ఆమె పాకిస్తాన్ రాజకీయ పార్టీ పీటీఐ ప్రతినిధులతో కలిసి నెట్వర్క్ నడుపుతున్నారు. అమెరికా శ్రద్ధంతా మధ్యప్రాచ్య ఇస్లామిక్ శక్తులపైనే ఉండడంతో ఈ దక్షిణాసియా ఉగ్రవాద నెట్వర్క్లు ఎలాంటి నిఘా లేకుండా స్వేచ్ఛగా సాగుతున్నాయి. టెక్సాస్ వేదికగా సాగుతున్న ఈ ప్రమాదకరమైన నెట్వర్క్ ను అణిచివేయడానికి స్థానిక ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ గతంలో ముస్లిం బ్రదర్హుడ్ సంస్థపై తీసుకున్న నిర్ణయం ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఒక మంచి అడుగు. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఈ కాశ్మీరీ, పాకిస్తానీ ఉగ్రవాద నెట్వర్క్లపై కూడా ప్రయోగించాల్సిందే. అమెరికా గడ్డను వాడుకుంటూ భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ఇలాంటి శక్తులపై పూర్తి నిఘా పెట్టాలి.